Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం శీఘ్రస్ఖలనానికి ఉపయోగించే మందుల వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అది ఎన్ని రోజుల వరకు వాడచ్చు అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. బేసిక్లీ శీఘ్రస్ఖలనం అంటే ఏంటంటే, ఎప్పుడైనా మీరు సెక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, సెక్స్ చేస్తుంటే 3 నిమిషాల లోపల స్ఖలనం జరిగిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అంటాము. ఈ శీఘ్రస్ఖలన సమస్య అనేది చాలా కామన్. అసలు 100లో 70 మందికి ఉండేంత కామన్. దీని గురించి మనం భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. చాలా మందిలో ఉండే ప్రాబ్లమే, కానీ డెఫినెట్లీ హెల్ప్ తీసుకుంటే మంచి సక్సెస్ రేట్స్ కూడా ఉంటాయి. ఏ ట్యాబ్లెట్స్ అయినా మనం స్టార్ట్ చేసే వీటిని SSRIs అంటాం, అంటే సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ అంటాము. ఈ ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ ఈ శీఘ్రస్ఖలన సమస్య అనేది ఖచ్చితంగా కంట్రోల్ కావచ్చు. మొదటిగా కామన్గా మేము చూస్ చేసే డ్రగ్స్ వారికి పెరాక్సిటిన్ అని ఉంటుంది, డెపాక్సిటిన్ అని ఉంటుంది. సో ఇలా ఈ ట్యాబ్లెట్స్ వాడడం ద్వారా ఎవరికైనా శీఘ్రస్ఖలనం సమస్య ఉంటే మ్యాక్సిమం 2 to 3 months లోపల డెఫినెట్లీ ఇది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ వాడే వాళ్ళకి, ఎప్పుడైనా మీరు లాంగ్ టర్మ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ వాడే వాళ్ళకి సో ఎట్లా అంటే స్టార్ట్ చేయండి, పెరాక్సిటిన్ అనే ట్యాబ్లెట్ని స్టార్ట్ చేయండి. ఈ కాంబినేషన్స్లో వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. నా వరకు నేను పెరాక్సిటిన్ డెపాక్సిటిన్ కాంబినేషన్ ట్రై చేస్తాను. చాలా వరకు దీంట్లో చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఇది మనం 3 months కంటిన్యూస్గా వాడితే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పని చేయకపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి శీఘ్రస్ఖలనం అనేది 2 different ఇష్యూస్. అంటే ఒకటి అంగం దగ్గర ఉన్న సెన్సిటివిటీ వల్ల కూడా శీఘ్రస్ఖలనం అవ్వచ్చు, లేకపోతే ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఈ శీఘ్రస్ఖలనం జరగవచ్చు. సో మనము ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ప్రాబ్లం వచ్చింది. అంటే అంగం దగ్గర నుంచి ప్రాబ్లం ఉందా, లేకపోతే బ్రెయిన్ నుంచి ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ ఉందా, దాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. మొదటిగా అంగం దగ్గర ప్రాబ్లం ఉంటే మనం వీళ్ళకి లోకల్ స్ప్రేస్ ఇస్తాము. ఈ స్ప్రేస్ యూజ్ చేయడం వల్ల మనకి లోకల్ సెన్సిటివిటీ తగ్గిపోయి మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ సెకండ్, బ్రెయిన్ నుంచి ఉన్నప్పుడు వాళ్ళకి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు పెరాక్సిటిన్ డెపాక్సిటిన్ కాంబినేషన్స్ బాగా పనిచేస్తాయి. సో దీంట్లో మల్టిపుల్ కాంబినేషన్స్ ఉంటాయి, ఒక 10 different టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. కాబట్టి ఒక్క కాంబినేషన్తో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒక కాంబినేషన్ పని చేయకపోతే మనం వరి అవ్వాల్సిన అవసరం అసలుకే లేదు. దీంట్లో నెక్స్ట్ కాంబినేషన్స్ ఉంటాయి. అప్పుడు డెపాక్సిటిన్ కాంబినేషన్, సెట్రిలిన్ కాంబినేషన్ అని ఉంటుంది. డెపాక్సిటిన్ సెట్రిలిన్ 2 కంబైన్ చేసినప్పుడు కూడా మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి. సో పేషెంట్కి తగ్గట్టు మనం వాళ్ళకి మెడిసిన్స్ని టైటర్ చేస్తుంటాం. కొన్నిసార్లు డోస్ పెంచుతాము, కొన్నిసార్లు డోస్ తగ్గిస్తాము. సో చాలామంది మెడికల్ షాప్లో పోయి శీఘ్రస్ఖలన సమస్య ఉంది అంటే చాలా వరకు మెడికల్ షాప్లలో వాళ్ళకి వయాగ్రా లాంటి, సుహగ్రా అని, పెనగ్రా అని ఏమేమో మందులు ఇస్తుంటారు. ఇవి దానికి పనిచేయవు. మీకు అంగస్తంభన సమస్య లేదు, మీకు శీఘ్రస్ఖలన సమస్య ఉంది. సో అలాంటి అప్పుడు మీరు డెపాక్సిటిన్ కానీ, పెరాక్సిటిన్ కానీ ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడితే మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది వాడడం వల్ల ఎటువంటి నష్టం లేదు. లాంగ్ టర్మ్ యూజ్ చేయడం వల్ల కూడా ఎటువంటి నష్టం లేదు. మీరు భయపడకుండా వాడవచ్చు. ఫర్దర్గా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది, తీసుకోవడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా అనిపిస్తున్నాయంటే ఒకసారి వచ్చి నన్ను కలవండి, నేను డెఫినెట్లీ గైడ్ చేయగలుగుతాను. ఏ మందులు తీసుకుంటే మీకు బెటర్ కాంబినేషన్ ఉంటుందో మనకు కూడా అర్థమైపోతుంది. సో ఒక్క కాంబినేషన్తో మనం ఆలోచించొద్దు, మల్టిపుల్ కాంబినేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఒకటి సక్సెస్ కాకపోయినా ఇంకోటి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎటువంటి సమస్యకైనా, ఎటువంటి శీఘ్రస్ఖలన సమస్యకైనా కానీ SSRIs ట్యాబ్లెట్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి నన్ను కలవండి, లేకపోతే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.